దాని బాధ అనుభవించేటోళ్ళకే అర్థమవుతుంది. హే, ఏంటి న్యూసెన్స్? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమా? నా ప్రాబ్లం శ్రీవల్లి, ఏ శ్రీవల్లి, శ్రీవల్లి ఆపో. అరే శ్రీవల్లి, నన్ను కొట్టిండ్రు. మీరు మీరు నన్ను కొట్టిండ్రు. కూల్ డ్రింక్ అనుకుని ఆ మందేదో తాగినట్టుంది. తీసుకెళ్ళండి. తాగినా గాని నేను నిజమే మాట్లాడినా. నా మనసులో బాధ చెప్పిన. ఇంకా ఇంకా చాలా చెప్పాలి, కానీ మీరు కొట్టిర్రు చూడండి, అప్పుడే మాట పడిపోయింది. నేను పోతా, అందరికి అందరికి దూరంగా పోతా. పోతా, నేను పోతా, నేను పోతా. చూసావా చూసావా వదన ఎలా బాగుతుందో? అందుకే అందరినీ తెచ్చి నెత్తిన పెట్టుకోవద్దనేది. నన్ను కొట్టిన దానికంటే బావకి ఎదురు తిరిగింది, అది నాకు నచ్చలేదు. జరిగిన గొడవ చాలు. పార్టీకి వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ అయి వెళ్ళిపోతున్నారు. ఇక ఈ విషయం వదిలేసి పదండి. దేవకి, తాగి గొడవ చేసిందని ఫీల్ అవుతున్నావా? తన గొడవని ఎలా ఆపాలో అర్థం కాక తన మీద చేయి చేసుకున్నాను. కానీ తన మాటల్లో చాలా బాధ ఉందండి. మామూలుగా మాట్లాడలేని చాలా మాటలు ఈరోజు మాట్లాడింది. తన గుండెల్లో చాలా పెద్ద భారం మోస్తుంది. అదేంటో తెలుసుకుని త్వరగా తీర్చకపోతే ఆ అమ్మాయి ఏమైపోతుందోనని భయంగా ఉందండి. ఆ బాధ నీకు అర్థమైంది చాలు. నాకు తెలిసినా నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను.
నన్ను మన్నించండి మేడం. నాకేం తెలియదు. అసలు నేనేం చేసినా కూడా నాకు యాదికొస్తుంది. కానీ మీ పరువు పోయేటి పనేదో చేసిందని చెప్పి నాకెరకైతుంది. లేకుంటే మీరు నా మీద గంతగనం ఎందుకు కోపడతారు? తెలిసి చేసిందని మీరు అనుకుంటుండ్రేమో. నేనేం చేసినా నాకు తెలియకుండానే నేనేదేదో చేసిన. నన్నైతే మన్నించండి మేడం. శ్రీవల్లి, శ్రీవల్లి, నువ్వా? నువ్వేంటి నా గదిలో? టైం ఎంత అయింది? ఇంత ఉదయాన్నే నా గదిలోకొచ్చి ఏమైందమ్మా? ఏం కాలే మేడం. రాత్రి జరిగిన దానికి మిమ్మల్ని మన్నించమని అడుగుదామని వచ్చిన. కాకుంటే మీరు నిద్ర లేచినాక మీ గంట పడదామంటే భయమైంది. గందుకే పొద్దుగాలే వచ్చిన. చూడు శ్రీవల్లి, ఇన్ని రోజులుగా నిన్ను చూస్తున్నాను. నువ్వెలాంటి దానివో ఏంటో అర్థం చేసుకోకుండానే నిన్ను నా దగ్గరే ఉండాలని నేను తీసుకొచ్చాననుకుంటున్నావా? రాత్రి జరిగిన దాంట్లో నీ తప్పుందని నేను అనుకోవడం లేదు. తెలియక నువ్వు తాగేశావో లేదంటే ఎవరైనా కావాలని నీతో తాగించారో తెలీదు, కానీ అందులో నీ తప్పు మాత్రం లేదు. ఎదుటివాళ్లు ఎంత పెద్ద తప్పు చేసినా ఆ తప్పు చేయడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తాను నేను. అలాంటప్పుడు ఏ తప్పు చేయని నీ గురించి నేనంత సీరియస్గా ఆలోచిస్తానని నువ్వెలా అనుకున్నావు? నా వల్ల అయితే మీ పరువు పోయింది కదా మేడం. మనమేంటో తెలిసిన వాళ్ల మధ్య మన పరువు ఎక్కడికి పోదు. మనమేంటో తెలియని వాళ్ళకి మనం ఎవరో తెలియనప్పుడు పరువు గురించి తెలియాలి అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అవన్నీ వదిలేసి వెళ్ళి ప్రశాంతంగా పనిచూసుకో. ఎట్లా మేడం? గింత జరిగినాక కూడా ఏం జరిగినట్టు గిట్లెట్లా ఆలోచిస్తుండ్రు? గింత మంచి మనస్తోటి ఎట్లా ఆలోచిస్తుండ్రు? అందుకే అందరూ మా అమ్మని దేవకి అని కాదు, దేవత అంటుంటారు. ఏంటి ఉదయాన్నే మా అమ్మనేదో కాకా పడుతున్నట్టున్నావు? పగలంతా ఎలాగూ వదిలిపెట్టావు. కనీసం ఉదయాన్నైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వా? లేదులే చిన్నా, తనేదో మాట్లాడదామని వచ్చింది. ఏముంటాయమ్మా మాట్లాడడానికి? మేడం, మీ అంత గొప్ప వాళ్ళెవరూ లేరు, అది ఇది అంటుంది. అదే కదా తను మాట్లాడేది. అట్లా మేడంని పొగడ్డమే పనిగా పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లే. నా పని నాకుంది. ఉంది తెలుసు. చిన్నా, తన పని తను సిన్సియర్గా చేస్తుంది. తననెందుకు అలా అంటావు? మరీ అంత నమ్మకమ్మా, మరీ అంత ఎక్కువ నమ్మడం కూడా మంచిది కాదు. నన్ను నమ్మి ఎవరూ మోసపోలేతీండ్రి. ఆ మాట నువ్వు కాదు, ఎదుటి వాళ్ళు చెప్పాలి. చిన్నా, ఏం నాన్న నువ్వు? తననెప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటా. తన మీద నమ్మకం నాకుంది, వదిలే. అమ్మా సరే, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదులే. 60 స్టోర్లు 6 స్టోర్లకు వస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు. అది సరే గాని నువ్వేంటింత ఉదయాన్నే ఇలా? జాగింగ్కి వెళ్తున్నానమ్మా. డోర్ ఓపెన్ ఉంటే ఇంత ఉదయాన్నే ఏంటి అని వచ్చాను. ఇట్స్ ఓకే మా, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. చిన్నా, ఈరోజు ఆఫీసులో ఏదైనా పనుందా? ఏమా? ఏమీ లేదు నాన్న. ఈరోజు సత్యతో బోనం ఎత్తించాలి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. ఈ రోజుకి ఆఫీస్లో ఏవైనా మీటింగ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకో. అలాగే అమ్మా. పనిలో పని, నీ నమ్మిన బంటు తనకు కూడా ఏదైనా మంచి సంబంధం చూడమ్మా.
పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. 24 గంటలు ఇంట్లో తన మొహం చూడాలంటే ఇబ్బందిగా ఉంది. ఫేస్ మరీ అంత దీనంగా పెట్టకు, అమాయకంగా. చిన్న నువ్వు రెడీ అవ్వు. ఓకే అమ్మా, ఆ పెళ్లి సంగతి అయితే మర్చిపోకుండా చూడు. ఏంటి శ్రీవల్లి, సంబంధాలు చూడమంటావా? పెళ్లి చేసుకుంటావా? వద్దు మేడం, మస్తు రోజుల తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నా. కొన్ని దినాలు నన్ను ఇట్లనే ఉండనేను. సరే, నీ ఇష్టం. నిన్ను కాదని నేను ఎప్పుడు ఏది చేయను. నీకు నచ్చినట్టు నువ్వు సంతోషంగా ఉండు. అబ్బబ్బబ్బబ్బా, నా దిష్టే తగలేలా ఉంది. కుందన బొమ్మలా ఎంత చక్కగా ఉన్నావో. నీకు నచ్చితే సరిపోతుందా? బావకి నచ్చొద్దు? నచ్చావు కాబట్టే కదా పెళ్లి వరకు వచ్చింది. నీకేంటి తల్లి, ఎవ్వరైనా కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటారు. ఇంకే ఉందిలే, గట్టిగా 10 రోజులు బౌనం ఎత్తడం, పసుపు దంచడం, వసంతాలు జరుపుకోవడం, పెళ్లి. ఆ తర్వాత ఈ ఇంటి యువరాణిగా దర్జాగా బ్రతకడం. మాటలు చెప్పినంత సులభంగా అన్నీ జరగవు కదా. ఎందుకు జరగదు? నేనున్నాను, మీ నాన్నున్నాడు. నీ మెడలో 3 ముళ్ళు పడేదాకా ఊరుకుంటామా? పద. మేడం, చాలా అందంగా ఉన్నారు, చందమామ లెక్క. మీ అత్త చందమామట, మనం చుక్కలం అన్నమాట. అంతా నీ అభిమానం. నా అభిమానమే కాదు మేడం, అందరికీ మీరంటే అభిమానమే. అదిగో ఆ మాటలతోనే మీ అత్తని మాయ చేస్తుంది ఆ శ్రీవల్లి. అందుకే దాన్ని ఇంట్లో నుంచి పంపించేయడం నీ వల్ల కావట్లేదు. అవును, సత్య బోనం ఎత్తుతుంది కదా, నువ్వు బోనం ఎత్తొచ్చు కదా. సత్య అంటే పెళ్ళైతుంది, బోనం ఎత్తుతుంది. పెళ్లి కాబోయే వాళ్లే కాదు, పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా బోనం ఎత్తితే మంచిది. సత్యతో పాటు నువ్వు కూడా బోనం ఎత్తు. అట్నే మేడం. మా వదినికి ఎవరిని ఎక్కడుంచాలో తెలియడం లేదు. ఇంటికి కోడలు కాబోయే నువ్వు బోనం ఎత్తుతుంటే దాన్ని కూడా బోనం ఎత్తమంటుందేంటి? అయ్యయ్యో, శుభవాని అందంగా అలంకరిస్తే గాజులు తీసి పారేస్తావేంటే? ఆ శ్రీవల్లి బోనం ఎత్తుకుంటూ ఉంటే నేనెందుకు సింగారించుకుని రావడం? దాన్నే తీసుకెళ్ళండి. పిచ్చి దానిలా మాట్లాడతావేంటే? నిన్ను వదిలేసి దాన్నెందుకు తీసుకెళ్తాం? లేకపోతే ఏంటమ్మా? పెళ్లి నాకు, వేడుక జరపాల్సింది నేను. నాతో పాటు అది రావడం ఏంటి? బోనం ఎత్తుకోవడం ఏంటి? ఇంటి కోడలుగా నాకు జరగాల్సినవన్నీ దానికి జరుగుతూ ఉంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. అత్తయ్య నాతో పాటు సమానంగా తనని ట్రీట్ చేయడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఆవేశపడి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఏం జరుగుతున్నా చేతకందల్లా చూస్తూ ఊరుకోమంటావు, అంతేగా? అని ఎవరన్నారే? మీ అత్త దాన్ని రమ్మంది కాబట్టి మనం రావద్దంటే బాగోదు. అందుకే బోనం ఎత్తుకొని రానివ్వు. అది గుడికి మాత్రమే వస్తుంది, ఇంటికి తిరిగి రాదు.
నేను చెప్తున్నాను కదా, అది తిరిగి రాదు. బాగున్నారమ్మా? బాగున్నానమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? ఏంటమ్మా ఈ సంవత్సరం మీరు బోనాలెత్తుతున్నారు? మా అబ్బాయికి మా మేనకోడలికి పెళ్ళనుకుంటున్నాం కదా, అందుకే. మీరేమనుకున్నా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందమ్మా. ఉమ్. అమ్మా ఏదోటి చేస్తానన్నావుగా, ఏదోటి చెయ్యమ్మా. అమ్మా ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరండి అమ్మా. అలాగే పంతులు గారు. సత్య, ఏమైందమ్మా? ఏమైంది? 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 ఇంతమంది నడిచే దారిలో ముళ్ళెలా వచ్చింది?
అత్తే బోనం పడకూడదు. నా వల్ల కాదత్తయ్య. ఇదిగో. అరే అమ్మవారికి మొక్కుకొని ఎత్తుకున్న బోనాలు అలా దించేసావేంటమ్మా? సర్లేండి, ఈ బోనం నేనెత్తుకుంటాను. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని బోనం సమర్పిద్దాం. పదండి, పదమ్మా. దాన్ని నెత్తి మీద బోనం దించుదాం అనుకుంటే నీ బోనం మీ అత్త చేతిలోకి చేరింది. పద.